రాబోయే కురుక్షేత్ర మహాయుద్ధంలో తెలుగుదేశం పార్టీని కొంప ముంచేదెవరు? టీడీపీ ముగింపుకు ఇక మరికొద్ది రోజులే గడువున్న సమయం వచ్చేసింది. చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియా, టీడీపీ, చంద్రబాబు, పవన్ అందరికీ కలిసి ఒక పెద్ద బొక్కబడబోతున్నట్టుగా క్లియర్గా కనబడుతుంది రాబోయే కొద్ది రోజుల్లో. ఇక్కడ అందరూ భయపడుతున్న వ్యక్తి ఎవరో తెలుసా? చంద్రబాబు కూడా కాదండి, చంద్రబాబు కూడా భయపడుతున్న వ్యక్తి ఒకరు ఉన్నారు. ఆయనే జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ పేరు వినిపించిన, ఫోటో కనిపించిన నారావారి కుటుంబం వణిక్కిపోతుందెందుకు? నాయకత్వ లక్షణాలు లేని పక్కన పెట్టుకున్న నారా లోకేష్ కొడుకును తలుచుకొని చంద్రబాబు, అల్లుడిని గుర్తు తెచ్చుకొని బాలయ్య ఆందోళన చెందుతున్నారా? ఎస్, 100కు 100% నిజం. ఎప్పటికైనా లోకేష్కు జూనియర్ ఎన్టీఆర్తోనే ప్రమాదమని ఇప్పుడు చంద్రబాబు, బాలయ్య భయపడిపోతున్నారట. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించమని బాలయ్య ఎందుకు ఆదేశాలు జారీ చేశాడు? ఇందుకే ఎక్కడ లోకేష్ను మించి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో అడుగుపెడతాడో అన్న భయం వాళ్ళలో ముందే ప్రిపేర్గా ఉంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పేరు చెబితేనే చంద్రబాబు, బాలకృష్ణ ఇప్పుడు ఉలిక్కి పడుతున్నారు. జూనియర్ ఫ్లెక్సీలు చూసినా, జెండాలను చూసినా వాళ్ళలో భయం అయితే స్పష్టంగా కనబడుతుంది. అవి తమ కంటికి కనిపించకుండా తొలగించాలని ఆదేశాలు కూడా బహిర్గతంగా అందరి ముందే ఇచ్చేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సభలు, సమావేశాలు అంటూ చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు. చంద్రబాబు సభల్లోనే ఆయన ముఖం మీదే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జెండాలు పట్టుకొని ప్రత్యక్షమవుతున్నారు. సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు. కుప్పంలో సైతం చంద్రబాబుకు ఇదే పరిస్థితి ఎదురైంది. జూనియర్ ఎన్టీఆర్ సీఎం సీఎం అంటూ ఆయన అభిమానులు చేస్తున్న నినాదాలు చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారిపోయాయి. ఓవైపున చంద్రబాబును ఆదరించడం లేదు, సరికదా లోకేష్కు కనీస ఆదరణ లేదు. ఎందుకంటే నారా లోకేష్ తన స్వయం కృషితో ఒక్కసారి గెలిచాడా చెప్పండి? త్రుటిలో ఎమ్మెల్సీ మార్గంలో మంత్రిని చేసుకున్నాడు చంద్రబాబు తప్ప తనకంటూ ఒక స్టామినా ఉందా? తను మాట్లాడితే అవుతుంది అన్న నమ్మకం ఉందా ప్రజల్లో? లేదు. కానీ ఇక్కడ ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా జగన్ ఒక్క మాట చెబితే ఆ మాటకు ఒక విలువ ఉంది. అరే, జగన్ చెబితే చేస్తాడరా మొండోడు అన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. జగన్ తలుచుకుంటే అవుతుంది అన్న పట్టుదల, నమ్మకం ప్రజల్లో కూడా ఇక్కడ నిర్మోహమాటంగా కనబడుతుంది. కానీ ఇవేవి కనిపించని నారా లోకేష్కు మాత్రం టీడీపీ పగ్గాలు ఇస్తారా? చంద్రబాబు జాకీలు పెట్టి లేపుతాడా? ఇవన్నీ అయ్యే పనిలా చెప్పండి? జూనియర్ ఎన్టీఆర్ ఒక్క మాట మాట్లాడితే, ఒక్కసారి తను అడుగు ముందుకేస్తే టీడీపీ ముగింపుకు అదే చివరి రోజు కాదా చెప్పండి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెక్ పెట్టాలన్నా, టీడీపీ భూస్థాపితం కావాలన్నా జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందే. టీడీపీకి షాక్ తగిలే న్యూస్ ఏంటంటే త్వరలో జూనియర్ ఎన్టీఆర్ రావచ్చు అనే అంచనాలు కూడా ఉన్నాయి. రావచ్చు అంటే రాజకీయాల్లో కాదండి, కేవలం తను ప్రజానికం వద్దకు వచ్చి నేను ఏ రాజకీయ పార్టీలతో ఉండను, నా ప్రయాణం నేను నమ్ముకున్న సినిమాలు తీయడం మాత్రమే, నేను ఇప్పట్లో రాజకీయాలకు రాను అని జూనియర్ ఎన్టీఆర్ కనుక గట్టిగా చెబితే చంద్రబాబు, టీడీపీ పటాపంచలు అయిపోయినట్టే. ఇక మరో మాట కనుక జూనియర్ చెబితే అసలు మామూలుగా ఉండదు. ఆ మాట ఏంటంటే, మీకు నచ్చిన వ్యక్తికి మీకు లబ్ధి చెందింది ఈయననే ఉండాలి అని మీకు అనిపిస్తేనే ఓటు వేయండి వాళ్ళకు అని ఎన్టీఆర్ కనుక ప్రకటిస్తే ప్రజానికం మొత్తం కూడా హర్షం వ్యక్తం చేస్తుంది. ఇండైరెక్ట్గా టీడీపీకి ఓటు వేయకండి అని చెప్పినట్టే అవుతుంది కదా. అది ఒక్క మాట ఆయన టీడీపీ కానీ, ఎన్టీఆర్ కానీ, చంద్రబాబు కానీ ఇవేవి పదాలు వాడకుండానే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి నేను రాను, మీకు నచ్చిన వాళ్ళకు మీరు ఓటు వేసుకోండి, నన్ను చూసి టీడీపీ వైపు అయితే రావద్దు అని ఆయన ప్రకటన చేసినట్టే అవుతుంది కదా. ఇవేవి చేయకపోయినా జూనియర్ ఎన్టీఆర్కు నా ఇమేజ్ వేరు, ఆయన ప్రపంచనమే వేరు. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ వల్ల ఇబ్బంది పడుతున్నది మాత్రం నారావారి కుటుంబం మాత్రమే. లోకేష్కు రాజకీయ జీవితమే ఉండదు జూనియర్ ఎన్టీఆర్ వస్తే అన్నదే ఇక్కడ అందరికీ అర్థమవుతున్న ప్రశ్న. రోజు రోజుకు బలహీనపడుతున్నట్ట పార్టీలోకి జూనియర్ను తీసుకురావాలనే సూచన గతంలో బుచ్చయ్య చౌదరి, అయ్యన పాత్రుడు లాంటి పెద్దలు చంద్రబాబు ముందు పెట్టినప్పుడు చంద్రబాబు మోకం చాటేశాడు. చంద్రబాబే కాదు, జూనియర్ను చూసి ఇప్పుడు బాలకృష్ణ కూడా వణిక్కిపోతున్నాడు. తన అల్లుడుకు ఎక్కడ లోకేష్కు జూనియర్ నుంచి పోటీ తప్పదు అనే విషయం భావించిన బాలయ్య జూనియర్ను నందమూరి కుటుంబానికి కూడా దూరం చేస్తూ పోతున్నాడు. కానీ ఈ చెత్త పనులన్నీ ప్రజానికం గమనిస్తుంది కదా. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కానీ, జూనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు కానీ, సభ్యులు కానీ అందరూ కరెక్టా కాదా అన్నది వెనకాల గమనిస్తున్నారు కదా.
మరి ఇవన్నీ వాళ్ళు గమనిస్తుంటే, ఇవన్నీ ప్రజానికం చూస్తుంటే ఏ రకంగా మీకు మంచి మార్కులు పడతాయి? కుటుంబంలో చివరికి కుటుంబంలో జరిగే మంచి చెడ్డల కార్యక్రమాలకు సైతం వాళ్ళను పిలవకుండా జాగ్రత్త పడ్డం, కుటుంబంలో మిగతా సభ్యులు కూడా జూనియర్ ఎన్టీఆర్తో కలవకుండా కట్టడి చేయడం, నందమూరి కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్లను ఒంటరి చేసే ప్రయత్నం వీళ్ళంతా చేస్తుంటే నిజంగా బాధ కలుగుతుంది. రక్తం పంచుకొని పుట్టిన అన్న హరికృష్ణ కుమారులను చూడకుండా నందమూరి బాలయ్య వారి మీద విద్వేషం వెలగక్కుతున్నాడు. ఇది ఎంతవరకు ధర్మమని చాలామంది ప్రశ్నిస్తున్నారు. వారి సినిమాలపై టీడీపీ సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేయిస్తారా? సినిమాలు ఫ్లాప్ అంటూ రివ్యూలు రాయిస్తారా? ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కూడా ఎన్టీఆర్ ఘాట్ దగ్గర అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తమ అభిమానం కోసం ఏర్పాటు చేసుకుంటే వాటిని తీసేయండి వెంటనే అంటూ ఆదేశాలు ఇచ్చిన వ్యక్తి నందమూరి బాలయ్య. ఈ బాలయ్య హుకుంకు కొంచెమైనా బుద్ధుందా అంటున్నారు ప్రజానికం. ఈరోజు అవసరం ఉన్నన్ని రోజులు హరికృష్ణను వాడుకున్నారు, అవసరం ఉన్నన్ని రోజులు జూనియర్ ఎన్టీఆర్ను రాజకీయ ప్రచారంలోకి కూడా వాడుకున్నారు ఈ నారా చంద్రబాబు నాయుడు. బాలకృష్ణ కూడా వాడుకున్నాడు వీళ్ళందరినీ. ఆ తర్వాత వారిని కరివేపాకులా పక్కన పెట్టేశారు. ఎన్టీఆర్ ఎపిసోడ్లో హరికృష్ణను అడ్డం పెట్టుకొని కుటుంబాన్ని ఏకతాటిపైకి తెచ్చిన వ్యక్తి చంద్రబాబు కాదా? మామకు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి సీటు లాక్కున్న దశలో హరికృష్ణను పావుగా వాడుకున్నది చంద్రబాబు నాయుడు కాదా? హరికృష్ణ అవసరం తీరాక అనేక రూపాల్లో అవమానించి మానసికంగా వేధించారు చంద్రబాబు. సమైక్య ఆంధ్ర కోసం ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్ళీ టీడీపీ నుంచి ఎటువంటి పదవి ఆయనకు ఇవ్వకుండా ఆయన పూర్తిగా పక్కన పెట్టిన వ్యక్తి చంద్రబాబు మోసాలు చెబితే పేజీలు సరిపోవు, రాయడానికి ఇంకు కూడా సరిపోదు, ఆ మాదిరిగా ఉన్నాయి. పొలిట్ బ్యూరో సభ్యునిగా హరికృష్ణను తొలగించి ఆయన స్థానంలో తన వియ్యంకుడు బాలయ్యను తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడిది. హరికృష్ణ తరహాలోనే జూనియర్ ఎన్టీఆర్ను కూడా వాడుకొని వదిలేశాడు. కానీ జూనియర్ ఎన్టీఆర్కున్న క్రేజ్, అభిమానం వేరే లెవెల్. ఆయన రాకపోయినా, ఒక్క మాట మాట్లాడకపోయినా, ఆయన మాట్లాడితే చాలు ఆయన సినిమాలు ఎంత రేంజ్లో ఎంత ప్రపంచం సృష్టిస్తున్నాయో మనం చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కు అభిమానులు ఉన్నారు. చంద్రబాబు కానీ, నారా లోకేష్ కానీ, ఈ నత్తి బాలయ్యకు కానీ ఎవరికైనా కనీసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారా? ఆలోచన చేయండి. క్యారెక్టర్ అనేది ఇంపార్టెంట్. ఎక్కడైనా ఏ ఫీల్డ్లోనైనా మనిషి ఎంత దూరం పోతున్నాడు అన్నది కాదు, విలువలు, వాడి వ్యక్తిత్వం పోకుండా ఎంత జాగ్రత్తగా వాడు గొప్ప పేరు తెచ్చుకుంటున్నాడన్నదే ముఖ్యం. ఆ ఘనతలో ఎన్టీఆర్ నెంబర్ 1 స్థానంలో ఉంటే వీళ్ళందరూ ఏ స్థానంలో ఉన్నారో మీరు చెప్పండి. వీళ్ళందరికీ తోడు ఇక చాలామంది వీళ్ళను నమ్ముకొని రాజకీయాల్లో జగన్ను ఢీ కొట్టేందుకు వస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తాను చేస్తున్న మంచిని ఎప్పటికప్పుడు బురద జల్లుతూనే ఉన్నారు. మీడియా సంస్థలు ఉన్నాయని, సోషల్ మీడియాలో దుష్ప్రచారాలకు పెద్ద టీం ఉందని వాళ్ళు చేస్తున్నవన్నిటికీ కేవలం చిరునవ్వే సమాధానం జగన్ నుంచి. ఆయన లేవనెత్తిన చిన్న పదం సిద్ధం అంటేనే నిన్న దద్దరిల్లింది ఆంధ్ర రాష్ట్రం. ఆ మాదిరిగా జగన్ అడుగులు వేగంగా వేస్తూ 2024లో ఘన విజయం సాధిస్తారని మనసా వాచా కర్మన కోరుకుంటూ ఈ వీడియోకి గట్టిగా లైక్ కొట్టి మీరందరికీ కూడా షేర్ చేయాలి ఈ వీడియోని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.